చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఎన్నడూ లేని విధంగా ఫ్రాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చారని, పల్లెల్లో రాజకీయ విద్వేషాలను రగులుస్తున్నారని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. శనివారం బాక్రాపేట సర్పంచ్ సాకేరి భూపాల్ పొలంలో మామిడి మొక్కలను నరికివేయడం, రాతి స్తంభాలు విరిచివేయడంతో ఆ పొలాలను స్థానిక పార్టీ నేతలతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బాధితుడు భూపాల్ను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఒక మాజీ సైనికుడిగా పనిచేసిన భూపాల్పై రాజకీయ కక్షలతో దాడులు చేస్తూ పచ్చటి పొలాలపై విధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. పచ్చని చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాక్రాపేట సీఐ ఇమ్రాన్ బాషాను కలిసి బాధ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పూర్తి విచారణ తర్వాత బాధ్యులను అరెస్టు చేస్తామని సీఐ ఇమ్రాన్ బాషా మోహిత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇదంతా ఆక్రమించుకోవాలని చూసినారు వాళ్ళు. మొత్తం కొట్టేసినారు, మొత్తం పగలు కొట్టేసి దాంట్లో డేటా మొత్తం ఎత్తుకెళ్ళిపోయినారు. కాళ్ళు సన్నము పట్టు లాగా నువ్వు ఒక ఫోటో తీస్తే కదా ఈరోజు చినకొట్టుకెళ్ళ మండలం బాక్రాపేట సర్పంచ్ అయిన మా భూపాలన్న 16 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి భారతదేశంలో పనిచేసి రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఒక 5 ఎకరాల పొలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పొలము మన పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి బలంగా ఉన్నాడని చెప్పి ఎన్నో ఏళ్ళు పార్టీతో అనుబంధ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అండదండలతో సుమారు 500 చెట్లు ఇక్కడ సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చెట్లు కూడా నరికేయడం జరిగింది. అదేవిధంగా 300 కూసాలు కూడా ఈరోజు అన్ని కూడా విరగ్గొట్టి తీసి బయట వేయడం జరిగింది. నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే అన్నం తినేవాడు ఎవరు కూడా ఇలాంటి పనులు చేస్తారని నేనైతే అనుకోను. ఈ విధంగా ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా అయితే ఇంతకుముందు ఒక గత 40 ఏళ్ళలో 50 ఏళ్ళ ముందో ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా ఉండిందో, ఏ విధంగా అయితే మనుషులు చంపుకునే వాళ్ళు ఈరోజు ఆ విధంగా చెట్లను కూడా చంపే విధంగా ఈరోజు వీళ్ళ చర్యలు నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద పోలీస్ శాఖ కూడా బలమైన స్టెప్ తీసుకోకపోతే మేము దీని మీద ధర్నా చేసి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను, ఇవి చేసిన వాళ్ళకి కూడా రోజులంతా ఒకేలాగా ఉండవు. ఈరోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. వచ్చినప్పుడు ఈ సంస్కృతి ఒక్కసారి అలవాటు అయితే మీ పరిస్థితి కూడా ఏందో కూడా మీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెట్లు అనేవి అన్నం పెట్టేవి. చెట్లను కొట్టే సంస్కృతి ఇంతవరకు నాకు తెలిసి నేను ఒక 7-8 ఏళ్ళగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాను, మొత్తం పర్యటిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా చెట్లు కొట్టే సంస్కృతి ఈ రోజు వరకు నేను చూడలేదు. మొదటిసారి ఈరోజు ఈ ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకువచ్చిన ఈ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే అనుచరులకి తప్పకుండా ఇలాంటి చర్యలు చేస్తే మేము కూడా ఇదే విధంగా రేపు ఇవన్నీ జరిగితే మీ పరిస్థితి ఏందో కూడా ఒకసారిగా ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇంకొకసారి కూడా మా తిరుపతి డిస్టిక్ ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చర్యలు ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి మరీ జరగకుండా మీరు చూసుకోవాల్సిందిగా మీ అందరిగా రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీస్ శాఖ కూడా నిజంగా మనస్ఫూర్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.